నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళావిహీనంగా మారిన గరుడ వారధి నిర్వహణ గాలి కొదిలేశారా? గరుడ వారధి నిర్మాణ కాంట్రాక్టర్ ఫ్లైఓవర్ నిర్మాణం సక్రమంగా చేస్తున్నారా అన్న అనుమానాలు నగర ప్రజలలో కలుగుతున్నాయి. ప్రశ్నించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి మండలం శానంబట్లలో పేదలకు కేటాయించిన ఇంటిలో చర్చి ప్రారంభం. చంద్రగిరిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ, జనసేన హిందూ సంఘాల నేతల ఆందోళన. వార్తల్లోని వివరాలు. గరుడ వారధి నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్యలతో యాత్రికులకు, నగర ప్రజలకు శాపంగా మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి పవిత్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రికుల, నగర ప్రజల సౌకర్యార్థం గరుడ వారధికి పునాదిరాయి వేశారని, హైదరాబాద్ నక్లెస్ రోడ్డు తరహాలో విద్యుత్ దీప కాంతులతో దేదీప్యమానంగా ఉండాల్సిన గరుడ వారధి కళావిహీనంగా మారడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గరుడ వారధి నిర్వహణ లోపం, అధికారుల నిర్లక్ష్యంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాస్తానన్నారు. గరుడ వారధి 2019లో 694 కోట్లతో ప్రారంభమైందని, అందులో 600 కోట్లు ఫ్లైఓవర్కు, 90 కోట్లు స్మార్ట్ స్ట్రీట్స్కు మెయింటెనెన్స్, కాలువల నిర్మాణం కోసం కేటాయించడం జరిగిందన్నారు. గరుడ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఐఎస్ఓ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ ద్వారా రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించాల్సిన బాధ్యత టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ అధికారులపై ఉన్నా అలాంటి భద్రతా పరీక్షలు జరిగిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. గరుడ వారధికి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిగితే వాతావరణ మార్పులకు కారణంగా వర్షాలు పడినప్పుడు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగినప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణంలో ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే గుర్తించి వెంటనే సరిచేసుకునే అవకాశం ఉంటుందన్నారు. గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న లీలామహల్ నుంచి లక్ష్మీపురం, శంకరంబాడి సర్కిల్, పద్మావతిపురం పైభాగం వరకు ఉన్న జంక్షన్లు, డివైడర్ల బ్యూటిఫికేషన్ నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్దే అయినా గాలికి వదిలేశారని, డివైడర్ల మెయింటెనెన్స్ సక్రమంగా లేకపోవడంతో కళావిహీనంగా దర్శనమిస్తోందన్నారు. గరుడ వారధి 5 సంవత్సరాల నిర్వహణ కొరకు సుమారు 25 కోట్లతో అదే కాంట్రాక్టర్కు అప్పచెప్పడం, అందులో కొంత నిధులు విడుదల చేయడం జరిగిన నిర్వహణ లోపం కారణంగా ట్రాఫిక్ సమస్య పెరగడం నగర ప్రజలకు, యాత్రికులకు శాపంగా మారిందన్నారు. తిరుపతిలో వర్షం పడితే గరుడ వారధి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయని, దానికి కారణం కాలువ నిర్మాణాలు చేపట్టకపోవడమేనని అన్నారు. టీటీడీ, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ గరుడ వారధి కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ప్రకారం ఐఎస్ఓ థర్డ్ పార్టీ సర్టిఫికేట్ తీసుకుని 5 సంవత్సరాలు సక్రమంగా పూర్తి నిర్వహణ చేపట్టేలా ఆదేశాలు ఇచ్చి ప్రమాదాలు, ప్రాణనష్టం జరగకుండా నగర ప్రజలలో అనుమానాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనే ఆయన అన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం, అదేవిధంగా నగరము, తిరుపతి నగరం దినదినాభివృద్ధి చెందుతోంది కాబట్టి నగర ప్రజల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానము, నగరపాలక సంస్థ, స్మార్ట్ సిటీ సుమారు 694 కోట్లతో గరుడ వారధి పనులని ప్రారంభించారండి. ఈరోజు ఆ గరుడ వారధి 2019లో ప్రారంభించారు. 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారండి. దాన్ని పని ఏదో విధంగా కరోనానో రకరకాల కారణాలతో ఆలస్యమైంది. ఆ తర్వాత పూర్తి చేశారు. ఈరోజు ఉన్న పరంగా ఆ బ్రిడ్జి మీద ఎక్స్పాన్షన్ జాయింట్స్ దగ్గర ఈరోజు ప్రాబ్లం వచ్చిందని చెప్పని ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేశారు. దాంతో తిరుపతి ప్రజలకి పట్టపగలే నరకం కనపడుతోంది. యాత్రికులు ఇబ్బంది పడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, అసలు ఆ స్ట్రెచ్ అంతా కూడా ఎవ్రీ 2 ఇయర్స్కి రోడ్ అండ్ సేఫ్టీ ఆడిట్ జరిపించారా లేదా? ఐఎస్ఓ సర్టిఫికేట్ తీసుకున్నారా లేదా? ఇది తిరుమల తిరుపతి దేవస్థానం, నగరపాలక సంస్థ బాధ్యత అండి. ఈరోజు కోట్లాది రూపాయలు మీరు కాంట్రాక్టర్కి చెల్లించేశారు. దాని మీద ఆ రోడ్ సేఫ్టీ ఆడిట్ అనేది ఖచ్చితంగా 2 సంవత్సరాలకి ప్రతి 6 కిలోమీటర్లకు ఒకసారి చెక్ చేసి అక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా, బ్రిడ్జి కరెక్ట్గా ఉందా? ఎందుకంటే వర్షాలు పడినప్పుడు కానీ, వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు కానీ ఆ బ్రిడ్జికి కింద ఉన్నటువంటి బేరింగ్స్ కుంగడము ఇలాంటివి జరుగుతాయి. దానిని ఈ రోడ్ సేఫ్టీ ఆడిట్ జరగడం వల్ల ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనే దాన్ని స్పష్టంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ని 5 సంవత్సరాలు మెయింటైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ మీద ఉంటుంది. దానికోసం 25 కోట్లు సపరేట్గా కేటాయించారు. అది ఆ డబ్బు మరి డ్రా చేసేసారా, ఉందా లేదా, అసలు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ చేస్తున్నాడా అండి? ఆ కింద చూస్తే బ్రిడ్జి కింద మనం జంక్షన్స్ అన్నీ కూడా వాళ్ళే మెయింటైన్ చేయాలి. ఆడ కాలువల నిర్మాణం చేపట్టాలి. కాలువలు కట్టలేదు, బ్యూటిఫికేషన్ లేదు,
దానికోసం కోట్లు మనం శాంక్షన్ చేసి వాళ్ళకి ఇస్తున్నామా అన్నటువంటి అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని గరుడవారి పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తే ఈరోజు అత్త సొత్తు అల్లుడు దానం చేసినట్లు స్మార్ట్ సిటీ నిధులను మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈరోజు జంక్షన్లన్నీ కూడా లక్ష్మీపురం జంక్షన్ కానీ, అదేవిధంగా లీలామహల్ జంక్షన్ కానీ, అసలు ఆ సరౌండింగ్స్లో బ్యూటిఫికేషన్ లేదు. వర్షం పడిందంటే చెరువుల్ని తలపిస్తుంది ఫ్లైఓవర్ కింద ప్రాంతాలన్నీ కూడా. దీనికి కారణం అక్కడ కాలువల నిర్మాణం చేపట్టకపోవడం. ఆ బాధ్యత కూడా కాంట్రాక్టర్దే కదండి. ఇది అధికారులకు తెలియదా? క్లియర్గా డేటా ఉంది. ఇలా ఈ తిరుపతి గరుడవారిది ఎలా తయారైందంటే కళావిహీనంగా తయారైపోయింది. అసలు హైదరాబాద్ తరహాలో నెక్లెస్ రోడ్ ఏ విధంగా అయితే రాత్రిపూట విద్యుత్ కాంతులతో దగదగలాడుతుందో ఆ తరహాలో గరుడవారిని నిర్మిస్తామన్నారని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కలలు కన్నారు. ఈరోజు పరిస్థితి చూస్తే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గరుడవారిది కళావిహీనంగా మారిపోయింది. దీని మీద ఖచ్చితంగా టీటీడీ ఈఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఐఎస్ఓ సర్టిఫికేట్ ఉందా లేదా, ఎందుకు రోడ్ సేఫ్టీ ఆడిట్ జరపడం లేదన్న దాని మీద నిఘా పెట్టి ప్రజల ప్రాణాలకి ఎటువంటి హాని జరగకుండా, ఎందుకంటే అభద్రతా భావం కలుగుతుంది నగర ప్రజల్లో ఏం జరుగుతుందని మెయింటెనెన్స్ లేకపోవడంతోనే అలాంటి సమస్యలు ఆ బ్రిడ్జి మీద తలెత్తుతున్నాయి. కాబట్టి వెంటనే ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన బాధ్యత ఉందని చెప్పని నేను హెచ్చరిస్తున్నానండి. చంద్రగిరి మండలం శానంబట్లలో పేదలకు కేటాయించిన ఇంటిలో చర్చి ప్రారంభించడంతో చంద్రగిరిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ, జనసేన, హిందూ సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. 2 రోజుల క్రితం అడ్డుకుని పోలీసులకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. జగనన్న కాలనీ స్థానికులు హిందూ సంఘాలకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి వెళ్లాలనుకున్న హిందూ సంఘాలను కాలనీకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. చర్చిగా మార్చిన ఇంటిని సీజ్ చేశామని, ఎంఆర్ఓ సెలవులో ఉన్నందున 2 రోజుల్లో పరిష్కారం చూపుతామని పోలీసు అధికారులు చెప్పడంతో శాంతించి హిందూ సంఘాలు వెనుదిరిగారు. తక్షణమే స్పందించి ఆ చర్చిని సీజ్ చేసినందుకు పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు హిందూ సంఘాలు. ఉన్నత అధికారులు 2 రోజుల్లో పూర్తి పరిష్కారం చూపని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు హిందూ సంఘాలు తెలిపాయి. వైకాపా నాయకులకి తిరుపతి పుణ్యక్షేత్రం అని ఇప్పుడు తెలిసిందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ తిరుపతి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఊట్ల సురేందర్ నాయుడు ప్రశ్నించారు. ఈరోజు అవినాయ్ రెడ్డి గారిని డైరెక్ట్గా నేను ఒకటే అడుగుతున్నా. గత 5 సంవత్సరాలలో మీరు ఈ తిరుపతికి ఏమి అభివృద్ధి చేశారు? దాని మీద ఈరోజు అభివృద్ధి చేశామా లేదంటే తిరుపతిని నాశనం చేశామా? దాని మీద మీరు ఒకసారి అవలోకనం చేసుకోండి. 63,000 ఓట్లతో బయట ఊరు నుండి వచ్చిన అతను ఇక్కడ గెలిచాడు అంటే మనం ఎందుకు ఓడిపోయినాము? మనం గత 5 సంవత్సరాలలో ఇదే మాదిరి డ్రామాలు వేసే కదా మనల్ని ఓడించారు ప్రజలు అనేది ఒకసారి అవలోకనం చేసుకుంటే మీలో మార్పు వచ్చినట్టు ప్రజలు నమ్ముతారు. మీరు అది లేకుండా మీలో మార్పు రాలేదు అని ప్రజలు ఇప్పటికీ అంటున్నారు. మీరు చేయాల్సింది ఏం చేయాలి తెలిసినా, నేను అధికారంలో ఉండేటప్పుడు ఏదైతే ఈ టీటీఆర్ బాండ్ల కుంభకోణంలో చాలామంది భూములు నేను కొట్టేశాను, దీనిలో డబ్బులు నేను దొబ్బేశాను, వాళ్ళు రోడ్డు మీద పడి ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయండి. మా వాళ్ళు తినేసినటువంటి టీటీఆర్ బాండ్లు క్యాన్సిల్ చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పి మీరు రోడ్డు మీద కూర్చొని మాట్లాడాలా, అది మాట్లాడాలా. దాని తర్వాత గత 5 సంవత్సరాలలో మీరు ఎవరైతే కాలేజీ పిల్లలు ఉన్నారో ఈ పిల్లలందరినీ కూడా మత్తు మందుకు బానిసలు చేసి, గంజాయికి బానిసలు చేసి, ఏదైతే నిషేధ వస్తువులు ఉన్నాయో వాటికన్నిటినీ కూడా బానిసలు చేసేసి ఈరోజు కూడా వాళ్ళు ఇక్కడ మత్తు మందు దొరకలేదని చెప్పి రోడ్ల మీద విలవిలలాడిపోతున్నారు చూడు. ఆ మత్తుకు బానిసైన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్తు మందు దొరకనీయకుండా చేసేసింది కూటమి ప్రభుత్వం. దీని మీద నేను ధర్నా చేస్తాను. ఎందుకు మత్తు మందు ఇవ్వకుండా చేశారు? మా పిల్లలకి అలవాటు చేసినాం కదా మేము, కాబట్టి ఆ అలవాటుని మళ్ళా మీరు కొనసాగించండి అని చెప్పి ధర్నా చెయ్యి. దాని మీద చెయ్యా. ఈరోజు ఉదయం వైకాపా వాళ్ళు బార్ల మీద
మూకుమ్మడి మీద దాడి. తెల్లారితో 6కంతా బార్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని, ఇక్కడ పుణ్యక్షేత్రంలో ఈ విధంగా జరుగుతూ ఉందని వైకాపా వాళ్ళు ఈరోజు అన్ని బార్లలో తిరిగినారు. వాళ్ళకి ఈరోజే తెలిసింది తిరుపతి పుణ్యక్షేత్రం అని. గత 5 ఏళ్ళు తెలియలే వాళ్ళకి, ఈరోజే తెలిసినట్టుగా ఉంది వైకాపా వాళ్ళకి తిరుపతి పుణ్యక్షేత్రం అని. 5 ఏళ్ళు మాత్రం వాళ్ళకి ఏమీ తెలియదు. మీ మీద ఒకటే చెప్తున్నా, ఈ పొద్దు కరుణాకర్ రెడ్డి గారికి కానీ, ఈరోజు ఆయన తనయుడు మాజీ డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డికి కానీ, మీరు ఎక్కడికైనా ఓపెన్ ఛాలెంజ్. మీరు ఉన్నటప్పుడు ఒక్క బారుకి ఇంతని వసూలు చేశారా లేదా? 1.5 లక్షల నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి బార్లో వసూలు చేశారా లేదా? మీరు నిజం చెప్పండి. మీరు నేర్పించింది అది. 24 గంటలు అమ్ముకోవచ్చు, మీ మీదకి పోలీసు వాళ్ళు రారు, మీరు ఎవరు ఎక్కడ ఏం భయపడాల్సిన పని లేదు, మీరు విచ్చలవిడిగా అమ్ముకోండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు మీరు వసూలు చేశారా లేదా? నిజం చెప్పండి. ఊరికి అబద్ధాలు వచ్చే డ్రామాలు ఆడొద్దండి. రోజుకు ఒక రకాల డ్రామాలు, ఈరోజు బార్ల మీద డ్రామాలు. ఎందుకంటే వాళ్ళు మీకు మళ్ళీ ఇవ్వాలని. ఎందుకు ఇస్తారు మీకు? అప్పుడు అధికారంలో ఉంటే దబాయించారు, పోలీసు వాళ్ళు పంపిస్తే ఇచ్చేసినారు. ఇప్పుడు మళ్ళా మాకు ఇవ్వాలి, మాకు ఇకపోతే ఎట్టాలి తెల్లారితో పోయినారు. పోనీ మీరు పోయిన చోట ఎక్కడైనా కానీ ఒక 10 మంది కానీ 5 మంది కూర్చొని తాగతాన్నట్టు ఉంది ఆ వీడియోలో. ఒక్క చోటనే చూపించండి. మీరు పోయిన చోట ఒక చోటన్నా స్పెటర్లు మూసేసి ఉన్నారు. మీరే బలవంతంగా మనుషులు పంపించి ఒక మనిషిని ముందు పంపించేది, వాడి దగ్గర అడుక్కొని తెరిపించుకొని లోపలికి పోయేది, మళ్ళీ మీరు దూరేది లోపలికి. ఎంత డ్రామాలండి మీరు! ఇది డ్రామాలా? ఇది పుణ్యక్షేత్రం అంట. ఇప్పుడు తెలిసిందంట వాళ్ళకి పుణ్యక్షేత్రం అనేసి. ఇంతకుముందుకు తెలియదు పుణ్యక్షేత్రం అనేది వాళ్ళకి. తిరుపతి పుణ్యక్షేత్రం అనేది ఇంతకుముందుకు తెలియదు. మే 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగబోయే పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లను, సభా స్థలాన్ని మంత్రి సవిత మరియు నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షించారు. మే 27, 28, 29వ తేదీల్లో కడపలో జరగబోవు పసుపు పండుగ మహానాడు ఏర్పాట్లను, సభా స్థలాన్ని మంత్రి సవితతో మరియు నాయకులు, కార్యకర్తలతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పర్యవేక్షించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మహానాడును ఘనంగా నిర్వహిస్తామని, ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు. పాడిపేట గ్రామ పంచాయతీలోని పాడి చెరువులో ఉపాధి హామీ పనిలో భాగంగా కూలీలు 400 మంది పనులు చేసుకునే ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు మట్టిని తవ్వి అమ్ముకోవటం చాలా దారుణమని చంద్రగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అన్నారు. పాడిపేట గ్రామ పంచాయతీలోని పాడి చెరువులో ఉపాధి హామీ పనిలో భాగంగా కూలీలు 400 మంది పనిచేసుకునే ప్రాంతంలో అధికార పార్టీ నాయకులు మట్టిని తవ్వి అమ్ముకోవటం చాలా దారుణమన్నారు. మొదటిసారి కాబట్టి మాటలతో చెబుతున్నామని, మరోసారి ఇలా జరిగితే పెద్ద ఎత్తున ధర్నా చేసి మట్టి దొంగలకు తగిన శాస్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్, ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లామని, తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మూలంబాబు, వైస్ ఎంపీపీ పాడిపేట గ్రామ సర్పంచ్ ధనముని రెడ్డి, ముల్లపూడి సర్పంచ్ సూరి, ఎంపీటీసీలు, సింగిల్ విండో మెంబర్లు, వైకాపా నాయకులు, ఉపాధి కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఇక్కడ చూస్తున్నది పాడి చెరువు. పాడి చెరువు అంటే పాడిపేట, అదేవిధంగా ముళ్ళపూడికి సమీపంలో ఉండే 99 ఎకరాల చెరువు ఇది. ఈ చెరువులో గత 3-4 నెలలుగా టీడీపీ నాయకులు కొంతమంది రోజు కనీసం అంటే ఒక 50 నుంచి 100 టిప్పర్లు ఇసుక ట్రాక్టర్లతో మట్టి ఎత్తడం జరుగుతూ ఉంది. నిజంగానే ఇది చాలా బాధాకరం. ఎందుకంటే చెరువుల్లో ఈ విధంగా మట్టి ఎత్తడం ఇవి ప్రకృతికి అసలు మంచిది కాదు. ఈ విధంగా మట్టి అయితే రేపు నీళ్లు కూడా నిల్వ లేకుండా ప్రజలకి ఈ చుట్టుపక్కల 6-7 పంచాయతీలకి నీళ్ళు లేకుండా జరుగుతుంది. తప్పకుండా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ ఉపాధి హామీ కింద 5 పంచాయతీల జనాలు, సుమారు ఒక 400 మంది జనాలు ఇక్కడ రోజు వచ్చి పని చేసుకుంటున్నారు. ఇప్పుడు చూస్తే మీరు చూస్తూ ఉంటే కొన్ని వందల టిప్పర్లు, వందల జేసీబీలతో ఇక్కడ టిప్పర్లు మట్టి ఎత్తేయడం జరిగింది. ఈ విధంగా చేసుకుంటా పోతే రేపనగా అంటే వచ్చే ఇంకో 1-2 నెలలకు మొత్తం మట్టి అయిపోతే రేపు వాళ్ళు ఏ విధంగా ఉపాధి హామీ చేయగలుగుతారని కూడా ఇక్కడ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. నిజంగానే ఇలాంటి కార్యక్రమాలు చేసే కొంతమంది టీడీపీ నాయకులు, అదేవిధంగా కొంతమంది ఈ ట్రాక్టర్లు పెట్టుకున్న వాళ్ళని నిజంగానే నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఎంత సంపాదించుకోవాలంటే 10 మందికి మంచి చేసి వర్క్ ఏదైనా చేసుకుంటే అది సంపాదించుకోవచ్చు. ఈ విధంగా ప్రజల మీద పడి ప్రకృతి వనరులు నాశనం చేసి భవిష్యత్ తరాలకు అన్యాయం చేసేలాగా సంపాదించుకోవద్దని చెప్పి
మిమ్మల్ని నిజంగా విజ్ఞప్తి చేస్తున్న మొదటిసారి కాబట్టి తప్పకుండా ఇదే విధంగా ఇంకా కొనసాగితే ఒక భారీ ఎత్తున మేము ఆందోళనగా చేపడతాం. ఎందుకంటే మీరు ఇక్కడ చూస్తున్నారు, కొన్ని వందల మంది మేము పిలవల, నిజాయితీగా చాలా మంది లేడీస్ ఇక్కడికి పిలవలేదు, రమ్మని చెప్పి మేము పిలవలేదు. అయినా కూడా ఒక చిన్న ప్రోగ్రాం అంటే ఈరోజు ఈ విధంగా ఒక చెరువులో ఇబ్బంది ఉందంటే ఇంతమంది వందల మంది లేడీస్ వచ్చి మాకు ఇది సమస్య, మీరు కూడా మాట్లాడేదానికి మంచిదని చెప్పి మా దగ్గరకు వచ్చి వాళ్ళు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. అంటే ఏ స్థాయిలో ప్రజలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించాలి. ఇదే విధంగా ఇంకో 2-3 నెలలు అయితే మట్టంతా అయిపోతే రేపు 400 మందికి ఉపాధి లేకపోతే రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేస్తారు? ఇక్కడి నుంచి వలస కూలీలుగా ఎక్కడికో వేరే చోటుకి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ఈ చెరువు వరకు అందరం కూడా కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఎస్పీ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు కమిషన్లకు అలవాటు పడిపోయి, డబ్బులు తీసుకు అలవాటు పడిపోయి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి ఎమ్మెల్యే మాటలు మీరు వినకుండా తప్పకుండా దీని మీద మీరు కూడా తీవ్రంగా స్పందించి తప్పకుండా దీన్ని మీరు ఒక చర్య తీసుకొని, ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళందరికీ చర్య తీసుకొని మీరు దీన్ని ఒక తీవ్రంగా పరిగణించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మా ప్రజలకి మేము నాన్నగారు 10 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఏ రోజు కూడా మనం డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఈ విధంగా చేయమని ఎప్పుడు ప్రోత్సహించలేదు. ఈ రోజు చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వాళ్ళకి ఆదాయ వనరులు అయిపోయి, మట్టి చూస్తే ఆదాయవరణం అయిపోయింది, భూములు చూస్తే ఆదాయవరణం అయిపోయింది. తిరుపతి రూరల్లో కొన్ని 10 సంఖ్యలో ఎకరాలు ఏ ఒక్కడికెళ్ళినా మఠం భూములు కావచ్చు, పరంబోకు భూములు కావచ్చు, డీకేటీ భూములు కావచ్చు, ఏ భూములు దొరికితే ఆ భూములు ఈరోజు పాతా చేస్తున్నారు, మా భూమి అంటున్నారు. పట్టా ల్యాండ్లో కూడా మొన్న ఎప్పుడో ఇక్కడ వింటున్నాను, ఆస్ట్రేలియా నుంచి ఒక అతను వీడియో రిలీజ్ చేశారు, మీ అందరికీ తెలుసు. పట్టా భూముల్లో కూడా సుమారు ఒక 20 అడుగులు 30 అడుగులు మట్టి లోపలికి ఎత్తేసి వాళ్ళు రేపు ఆ భూమి దేనికి ఉపయోగపడకుండా చేస్తున్నారు. తప్పకుండా దీన్ని మేమందరం కూడా ప్రతిపక్షంగా మా జగనన్న ఆదేశాల మేరకు మేము ప్రజలతో నిలబడతామని తెలియజేస్తున్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. దీన్ని కూడా అధికారులు కూడా వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మాకు ఇప్పటికి కూడా ఇక్కడున్న ఎస్పీ గారి మీద, కలెక్టర్ గారి మీద గౌరవం ఉంది. వాళ్ళు తప్పకుండా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే 1 నెల 2 నెలలు చూసి ఇదే విధంగా కొనసాగితే దీని మీద తీవ్రమైన ఆందోళన చేసి అవసరమైతే ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా కూడా చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అంతర్జాతీయ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళం రోడ్డులోని ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సహస్ర హాస్పిటల్ అధినేత డాక్టర్ సబరీష్ తెలిపారు. అంతర్జాతీయ హైపర్ టెన్షన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళం రోడ్డులోని ఈ నెల 17 నుంచి 23వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 7 వరకు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్ అధినేత డాక్టర్ సబరీష్ తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత పరీక్షలతో పాటు హైపర్ టెన్షన్ నివారణ పట్ల తగు సూచనలు, సలహాలు అందించనున్నట్లు తెలిపారు. హలో అండి, మేము డాక్టర్ విఎస్ సబరీష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ సహస్ర హాస్పిటల్ మంగళం, అండ్ డాక్టర్ శారద, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ సహస్ర హాస్పిటల్. మేము మా హాస్పిటల్లో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే, అంటే ఈ May 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా హైపర్ టెన్షన్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ని ప్రమోట్ చేస్తూ ఈ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. సో ఇది May 17వ తేదీ నుండి 23వ తేదీ, అంటే 1 వీక్ పాటు, వారం రోజుల పాటు, ఈ సాటర్డే నుండి వచ్చే శుక్రవారం వరకు క్యాంప్ జరుగుతుంది. సో మెయిన్గా హైపర్ టెన్షన్ అనేది మనకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా మన బాడీలోని పార్ట్స్ని డ్యామేజ్ చేస్తుంది. లైక్ ఐస్, కళ్ళు కావచ్చు, హార్ట్, గుండెపోటు రావడము, గుండె జబ్బులు రావడము, లేదా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, వీటన్నిటిని కాజ్ చేస్తూ ఉంటుంది. సో అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కాజ్ చేస్తుంది. కాబట్టి మెయిన్గా మనం దీన్ని చేసుకోవాల్సింది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్. అంటే ముందుగానే మనము ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మనము అరికట్టుకోవచ్చు. కాబట్టి దాన్ని ప్రమోట్ చేయడం కోసమని మనం ఈ వారం రోజుల పాటు ఈ క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాము. తప్పకుండా అందరూ ఈ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ క్యాంప్ సందర్భంగా బీపీ, షుగర్, థైరాయిడ్ టెస్టులు ఫ్రీగా చేస్తున్నామండి. ఇవి కాకుండా కూడా వేరే రకమైన పరీక్షలు, అంటే కొలెస్ట్రాల్ లెవెల్స్, క్రియాటినిన్ లెవెల్స్, ఇవన్నీ కూడా మనము క్యాంప్ సందర్భంగా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైజింగ్లో చేస్తున్నాము. అలాగే ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్, హార్ట్ స్కాన్, అల్ట్రాసౌండ్ అబ్డామన్, ఈ ఫెసిలిటీస్ అన్నీ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు లామినార్ ఆపరేషన్ థియేటర్ అండ్ లాప్రోస్కోపీ యూనిట్, 4K లాప్రోస్కోపీ యూనిట్, ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇప్పటిదాకా మనము చాలా రకమైన ఆపరేషన్స్ కానీ అవి కండక్ట్ చేస్తున్నాం సక్సెస్ఫుల్గా. సో అండ్ ఈ క్యాంపు సందర్భంగా మనము ఈ ప్రజలందరూ ఈ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్లో జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జరీస్, యూరాలజీ
అండ్ న్యూరాలజీ విభాగాలు ఉన్నాయండి. అలాగే అల్ట్రాసౌండ్ సర్వీసెస్ అండ్ 2D ఎకో హార్ట్ స్కాన్ సర్వీసెస్ కానీ మనకు డిజిటల్ ఎక్స్రే, ICU, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ యూనిట్ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయండి. సియామ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగినప్పుడే పాదాలు పరిరక్షించుకోగలరని తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్ డాక్టర్ సురేఖ తెలిపారు. ప్రతి వారం డయాబెటీస్, ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సురేఖ కోరారు. షుగర్ వ్యాధిగ్రస్తులు వ్యాధి పట్ల పూర్తి అవగాహన కలిగినప్పుడే పరిరక్షించుకోవచ్చని తెలిపారు. తమ ఆసుపత్రిలో ప్రతి వారం డయాబెటీస్, ఫుడ్ ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహించి పాదాల పరిరక్షణ పట్ల తగు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్లు తెలియజేశారు. శనివారం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సురేఖ కోరారు. నేను డాక్టర్ సురేఖ, ప్లాస్టిక్ సర్జన్ అట్ తిరుపతి ట్రామా కేర్ సెంటర్ అండ్ హాస్పిటల్. సో ఇవాళ ఇక్కడ ప్రతి శనివారం కూడా మన హాస్పిటల్లో డయాబెటిక్ పాదాలు ఉన్న వాళ్ళకందరికి షుగర్ ఉండి సంబంధించిన పాదాలు ఉన్న వాళ్ళకి స్క్రీనింగ్ జరపడుతుంది. మెయిన్ ఏమంటే దీనివల్ల స్క్రీనింగ్ జరుగుతుంది. అంటే షుగర్ ఉన్న వాళ్ళల్లో డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి పాదాలు. కొన్నిసార్లు ఆ నెలలోనే ప్రజెంట్ అవుతారు, ఇంకొకసారి గాయాలు ఉంటాయి. అది కూడా నెగ్లిజెన్స్ అవ్వడం వల్ల చాలామంది యాంపిటేషన్స్ జరిగి ఫ్యామిలీకి కానీ దానికి ఇబ్బంది జరుగుతుంది. మెయిన్ ఏమంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అట్ రిస్క్, డయాబెటిక్ ఫుట్ అట్ రిస్క్. సో ఆ డిటెక్ట్ చేయడం వల్ల మళ్ళీ ఫర్దర్గా వాళ్ళకి యాంపిటేషన్స్ జరగకుండా, లేదు గాయాలతో ప్రజెంట్ అయినప్పుడు త్వరగా గాయాలు మాన్పించేలాగా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ. సో ఇక్కడ చూడొచ్చు మనము స్టేజెస్ ఆఫ్ డయాబెటిక్ ఫుట్ ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ అంటే మనకు అసలు ఎవరైనా నార్మల్గా చూస్తే ఆనే ఉంది, లేదంటే హార్డ్నెస్ ఉంది అనేసి అనుకుంటాము. సెకండ్ స్టేజ్లో మనం ఆ స్టేజ్లో నెగ్లెక్ట్ చేసాము, మన క్లినిషియన్ని, డాక్టర్ని కలవలేదంటే ఈ విధంగా గాయం ఏర్పడే ప్రమాదం ఉంటుంది. గాయం స్టేజ్లో కూడా మనము రెగ్యులర్ డ్రెస్సింగ్సే చేసుకుంటూ ఉన్నాము, అది ఎందువల్ల వచ్చింది ఏంటి అని డిటెక్ట్ చేయలేకపోయాము అంటే తర్వాత ఇన్ఫెక్షన్ అయిపోయి పాదం అంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ స్టేజ్లో పాదం వరకే క్లీన్ చేసి ట్రీట్మెంట్ ఉంది, పాదము సేవ్ చేయగలము. ఇంకా కొంచెం 1 day కూడా డిలే చేసినా కూడా మొత్తం కాలు ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణంకి ప్రమాదం వచ్చి కాలు తీసేంతవరకు పరిస్థితి వస్తుంది. సో మెయిన్గా ఈ క్యాంపు ఏమేమి అంటే అట్లీస్ట్ ఆ స్టేజెస్లో డిటెక్ట్ చేయాలి, లేదంటే సెకండ్ స్టేజ్లో డిటెక్ట్ చేయాలి. సో దట్ అడ్వైస్ ఇవ్వగలము. ఏమైనా సర్జరీస్ అవసరం అవుతాయా, లేదు అంటే ఫుట్వేర్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుందా, లేదు చిన్న గాయాలు వస్తే ఏ విధంగా మనం మాన్పించుకోవచ్చు, గాయం మానితే రిస్క్ ఉండదు. సో గాయాలు లేని పాదాలు అనేదే మన ఈ డయాబెటిక్ ఫుట్ క్యాంపు ఏమండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళావిహీనంగా మారిన గరుడ వారధి నిర్వహణ గాలి కొదిలేశారా? గరుడ వారధి నిర్మాణ కాంట్రాక్టర్ ఫ్లైఓవర్ నిర్మాణం సక్రమంగా చేస్తున్నారా అన్న అనుమానాలు నగర ప్రజలలో కలుగుతున్నాయి. ప్రశ్నించిన బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి. చంద్రగిరి మండలం శానంబట్లలో పేదలకు కేటాయించిన ఇంటిలో చర్చి ప్రారంభం. చంద్రగిరిలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, బీజేపీ, జనసేన హిందూ సంఘాల నేతల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.